ప్రతిష్టకు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ప్రాణ ప్రతిష్టకు కావాల్సిన కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. గర్భగుడిలో స్వామివారి విగ్రహం కూడా కొలువుదీరింది. జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకను కనులారా చూడటానికి వేలాది మంది ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. అలాగే ఆ దేవదేవుడి కటాక్షం కోసం నిత్యం తపిస్తూ శ్రీరామనామాన్నే జపిస్తూ జీవితాన్ని గడిపే అనేక మంది సాధు పుంగవులు కూడా అయోధ్యకు తరలివస్తున్నారు. ఆ జగన్నాథుణ్ణి దర్శించుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బద్రి అనే సాధువు అయోధ్య రాముడి దర్శనం కోసం ఓ మహాయజ్ఞమే చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూడటం కోసం ఆయన 566 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. అది కూడా శ్రీరాముడు కొలువైన రథాన్ని తన జడతో లాగుతూ తన ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన మధ్యప్రదేశ్లో మొదలైన ఆయన రథయాత్ర 566 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అయోధ్యకు చేరనుంది. శ్రీరాముడి భజన వినిపించేలా రథంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బద్రి. ఆ రథాన్ని తన జడతో లాగుతూ అయోధ్యకు పయనమయ్యారు. అయోధ్య రాముడి దర్శనంతో తన జీవితం ధన్యమవుతుందని బద్రి చెబుతున్నారు.